ఇంతకు మునుపు పొద్దుగాల బుకింగ్ చేస్తే పొద్దుముకేటాలకు వచ్చేటిది గ్యాస్ సిలిండరు. మళ్ళా గోదాం కాడికి పోవాల్సిన పని కూడా ఏం లేదు, సీదా ఇంటి అడ్రస్కే వచ్చేడుతుండే. ఆళ్లే ఆటోలో పట్టుకొచ్చి వేసిపోయేటోళ్ళుండే. కానీ ఇప్పుడు నెల్లాళ్ల కింద చేసిన బుకింగ్ సిలిండర్ కూడా వచ్చేటట్టు లేదు. గ్యాస్ గోదాం కాడికి పోయి లైను కట్టినా ఇచ్చేటట్టు లేదు. అవు పాతయే బొచ్చడున్నాయి బుకింగ్ చేసినాయి. ఓ కొడకు చిన్నగా లేదు పో, ఈడికెంచి సులువు చేస్తే దానక లైన్ కట్టిలు అంతా గ్యాస్ కోసమే. మీదికెంచి ఎండ దంచి కొడుతుంటే గ్యాస్ మొత్తులు లైన్లలో పెట్టి ఆటి మీదనే కూసులు లైన్ ఎడబోతుందోనని. ఇగింత మంది ఎండ కేకలేక నీడకు కూర్చొని నిమ్మలం అవుతులు. ఫోన్లోనే బుకింగ్ చేసుకున్నాట, బుకింగ్ అయినట్టు మెసేజ్ వచ్చిందట. ఆటంకం వల్ల బుడ్డి డెలివరీ అయినట్టు కూడా ఫోన్ కు మెసేజ్ వచ్చిందట. కానీ గ్యాస్ బండలు ఇచ్చిందైతే లేదనేది మనోళ్ళు అంటున్నమాట. ఫోన్లకు మెసేజ్ వచ్చింది, గ్యాస్ బండలు ఎందుకు ఇయ్యట్లేదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో లొల్లికి దిగిరు గ్యాస్ గోదాం ముంగట ఊరోళ్ళు. ఇగో గీ అన్నది కూడా అదే కథనాట. గ్యాస్ బుకింగ్ చేసి 2-3 వారాలైనా గ్యాస్ బండలు ఇస్తలేరని మబ్బుల్లోనే లేచొచ్చి లైన్లలో నిలబడుతులు అన్నట్టు గీ తీరుగా. అవు మరి గ్యాస్ బుకింగ్ చేసుడే తప్పితే సిలిండర్లు వచ్చింది లేదు, ఇంట్లో పోయి ముట్టించింది లేదు. ఇప్పటికే ఓ 15 లక్షలకు మీదనే సిలిండర్లు బుకింగ్ చేసినాక కూడా డెలివరీ కాలేదంటే చూడాలి ఏ తరీకలు ఉందో కథ. ఓ కాంచి బుకింగ్లేమో వెలిగినాయి, ఇద్దరికి సిలిండర్లేమో లేకపోయే. అందుకనే బుకింగ్లే ఆపేయాలని లాక్ సిస్టమ్ కూడా పెట్టిలట. మళ్ళా ఊళ్ళల్లో గ్యాసులు అయిపోయి పబ్లిక్ చాలా మంది దానిక చేసేదేం లేక పాత మట్టిపోయిలే నమ్ముకుంటారు. ఇదంతా యుద్ధం పుణ్యమే. ఇప్పుడే ఇట్టుందంటే ఇంకా 4 వద్దులు పోతే ఇంకెట్టుంటదో మరి చూడాలే.